Hello guys, welcome to review of Akanda 2 సాంగ్. అఖండ 2 సాంగ్ గురించి మాట్లాడుకునే ముందు తమనన్న అసలు ఏం తాగి కొడుతున్నావు నన్ను ఆ మ్యూజిక్ మామూలు లేదు అసలు. ఎప్పుడు మీరు బాలయ్య గారికే ఇలా కొడతారా లేకపోతే వేరే వాళ్ళకు కూడా కొడతారా అని చెప్పి మాకు డౌట్ వస్తుంది. అసలు మామూలుగా లేదు ఫ్రెండ్స్. ఆ సాంగ్ ఒకసారి వినండి మీరు. అందులో లిరిక్స్ కానీ బీజిఎం కానీ దానికి మ్యూజిక్ కొట్టే తీరు కానీ ఏమేమి ఇన్స్ట్రుమెంట్స్ వాడారు, అసలు ఎట్లా కొడుతున్నారు మీరు ఒకసారి వినండి. చాలా 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 ఆసం ఉంది, అసలు మామూలు లేదు. ఎందుకంటే బాలయ్య గారు అనగానే ఒక ఊపు వస్తుంది, దానికి ఇలాంటి మ్యూజిక్ తోడైతే అందరు నరాలు తెగి చచ్చిపోతారేమో నాకు తెలిసి. ఎందుకంటే ఇంత మార్వలెస్గా అసలు బ్యూటిఫుల్గా కొట్టడం మ్యూజిక్ తమన్ గారు, అది కూడా బాలయ్య గారికి. అసలు బాలయ్య గారి ఫ్యాన్స్ అయితే ఒక పండగనే అనుకోవాలి వాళ్ళకి. ఇలాంటి మ్యూజిక్ బీజిఎం రావడం, సాంగ్ ఉందో దానికి లిరిక్స్, ఇలాంటి సాంగ్కి ఇలాంటి లిరిక్స్ యాడ్ చేయడం, ఆ లిరిక్స్ కూడా అసలు బ్యూటిఫుల్గా పదాలు, తెలుగు పదాలు ఏవైతే ఉన్నాయో అవి క్లియర్గా వాడి నిజంగా శివుడు దిగొచ్చినట్టే అనిపించింది నాకైతే. అంత బ్యూటిఫుల్గా కొట్టారు తమన్ గారు. ఒక్కొక్క బీట్ వింటుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి నిజంగా. ఒకసారి మీరు వినండి, మీకు కూడా ఎట్లా ఎక్స్పీరియన్స్ అయిందో మీరు కూడా చూడండి నిజంగా. అండ్ ఈ మూవీలో మనకు తెలిసినట్టే బాలయ్య గారు అండ్ సంయుక్త మీనన్ గారు యాక్టింగ్ చేస్తున్నారు. అండ్ ఇంకా కొంతమంది ఆర్టిస్టులు కూడా ఇందులో యాక్టింగ్ చేస్తున్నారు. ఈ మూవీకి ఇప్పుడు ఈ సాంగ్ విన్నాక ఈ మూవీ ఎప్పుడు వస్తుందా అని చెప్పి వెయిట్ చేసి చాలామంది నిరసించిపోయేటట్టే ఉన్నారు. ఎందుకంటే ఈ సాంగ్ తెచ్చిన హైప్ మొన్న మనకి మహేష్ బాబు గారు ఏదైతే మన SSMB 29లో మనకి రాజమౌళి గారు సడన్గా ఏదైతే సాంగ్ రిలీజ్ చేశారో ఆ వైబ్ ఎలా ఉందో దానిలాగానే ఇది కూడా సేమ్ టు సేమ్ వైబ్ క్రియేట్ చేసింది గైస్. అంత బ్యూటిఫుల్గా కొట్టారు తమన్ గారు బీట్స్. దీనికి చాలా మంచి మ్యూజిక్ కొట్టారు అండ్ లిరిక్స్ బాగున్నాయి, సాంగ్ కూడా బాగున్నాయి. అందులో మధ్యలో ఒక్కొక్క దగ్గర బీట్స్ స్లో అయ్యి మళ్ళీ అఖండ అని చెప్పి ఒక తాండవం అని చెప్పి ఒక బీట్ హైప్ లేపుతాడు ఒకటేసారి తమన్ గారు. అసలు బ్యూటిఫుల్గా అసలు క్రియేట్ చేశారు ఈ మ్యూజిక్ని. మంచి ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేసి ఈ మ్యూజిక్ని కంపోజ్ చేయడం జరిగినట్టుంది. అండ్ ఎప్పుడెప్పుడు వస్తుందా ఈ మూవీ అని చెప్పి చాలా ఈగర్గా మేము కూడా వెయిట్ చేస్తున్నాం. అండ్ చాలామంది వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో, ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఎప్పటికీ వెయిట్ చేస్తూనే ఉంటారు మంచి మంచి మూవీస్ ఇలాంటి మ్యూజిక్ రావాలని చెప్పి. అండ్ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. ఇలాంటి మ్యూజిక్ విన్నాక ఎప్పుడు రిలీజ్ అవుతుందా, ఎప్పుడు వెళ్ళాలా, ఎప్పుడు థియేటర్లో ఈ సాంగ్ ఎక్స్పీరియన్స్ చేయాలా, ఇలాంటి మ్యూజిక్ బీజిఎం ఈ థియేటర్లో మళ్ళీ అఖండాలో విన్నట్టు సేమ్ మళ్ళీ అఖండ 2కి కూడా ఇలాంటి మంచి మ్యూజిక్ని తమన్ గారు కొట్టి మాకు ఆసక్తికరుల్ని చేశారు. ఇలాంటి మ్యూజిక్ కొట్టి నిజంగా తమన్ గారు హ్యాట్స్ ఆఫ్ ఫర్ యూ. ఎందుకంటే ఇలాంటి మ్యూజిక్ మీరు బాలయ్య గారికే కొడతారు అని చెప్పి అనుకుంటున్నాం మేము. బట్ మేమేం చెప్తున్నాం అంటే మీరు బాలయ్య బాబు గారికి కాదు, అన్ని సినిమా ఇండస్ట్రీకి కానీ అన్ని ఏదైతే మూవీస్కి కానీ అందరి హీరోలకు కానీ సేమ్ ఇదే హైప్ తోటి మీరు మ్యూజిక్ కొట్టాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. సో నాకు తెలిసి బాలయ్య బాబు గారు అనగానే నాకు తెలిసి తమన్ గారికి ఒక ఊపు వస్తుంది. సో ఆ ఊపు వల్ల ఇలాంటి మ్యూజిక్ కొడుతున్నారేమో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. సో బాలయ్య బాబు అనగానే ఆ హైప్ ఇట్లా లేస్తుంది అన్నట్టు ఆ మ్యూజిక్. సో తమన్ గారు చాలా ఫెంటాస్టిక్ జాబ్ చేశారు. అండ్ లిరిసిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చాలా మంచి లిరిక్స్ రాశారు. అండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. అండ్ దాంట్లో ఏదైతే మన కొన్ని విజువల్స్ కూడా రిలీజ్ చేశారు. ఆ విజువల్స్ చూస్తుంటే అసలు గూస్ బంప్స్ వస్తున్నాయి. భారీ కటౌట్ నిజంగా భక్తుడు దిగినట్టే, శివుడు వచ్చి తాండవం చేస్తున్నట్టే అనిపించింది ఆ విజువల్ చూస్తుంటే. సో ఈ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందని చెప్పి ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. సో త్వరగా అప్డేట్స్ వస్తాయని చెప్పి వెళ్ళి మనము ఈ సౌండ్ని కానీ, ఈ మ్యూజిక్ని కానీ, ఈ విజువల్స్ని కానీ, ఈ లిరిక్స్ని కానీ ఆ యొక్క థియేట్రికల్ ఎక్స్పీరియన్స్లో వెళ్ళి చూడాలనిపిస్తుంది మాకు. సో బోయపాటి గారిని ఈ మూవీని తొందరగా రిలీజ్ చేసి మాకు ఆనందింపజేస్తారని చెప్పి కోరుకుంటున్నాను. సో ఎట్ లాస్ట్ ఈ సాంగ్ అయితే చాలా ఫినామినల్గా అండ్ బ్యూటిఫుల్గా అండ్ ఎనర్జెటిక్గా ఉంది గైస్. సో మీరు ఒకసారి వినండి
అండ్ బెటర్ యూజ్ ఒకసారి మీరు మంచి హెడ్సెట్ కానీ ఇయర్ పోడ్స్ కానీ వేసుకొని వినండి. మీరు నాకు తెలిసి చాలాసార్లు వింటారు ఇది. అండ్ ఆ హైప్ మనకే ఒక ఊపు వస్తుంది అది వింటుంటే. ఎవరు వచ్చినా మనకి ఎవడరా సాటి అన్నట్టు అనిపిస్తుంది. సో అట్లా కొట్టిరు తమన్ గారు ఈ మ్యూజిక్ని, బీజిఎంని. సో తమన్ గారు చాలా చాలా థ్యాంక్స్. ఇలాంటి మంచి మంచి మ్యూజిక్లు అండ్ బీజిఎంలు మీరు ఎన్నెన్నో ముందు చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. అండ్ బోయపాటి గారు దయచేసి మీరు కొంచెం మూవీ రిలీజ్ని తొందరగా ప్లాన్ చేసేటట్టు చూడండి. సో ఇది వచ్చేసి అఖండ 2 మూవీ నుంచి అఖండ తాండవం అనే సాంగ్ రివ్యూ. సో దయచేసి మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో దయచేసి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.